ఇప్పుడు నేను బెల్లపన్నం వండుతున్నానండి. బెల్లపన్నం వేరు, చక్కెర పొంగల్ వేరు, పరమన్నం వేరు. పరమన్నంలో, చక్కెర పొంగల్‌లో మనం పాలు వేస్తాం. బెల్లపన్నంలో ఓన్లీ అన్నం ఉడికించి అందులో బెల్లం వేసి నెయ్యితో కూడా యాక్చువల్‌గా తాలింపు చేయరు. కానీ మనకు నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఉంటేనే తినాలనిపిస్తుంది కాబట్టి నేనైతే తాలింపు చేస్తాను. ఇదిగోండి. చక్కగా మొత్తం కంప్లీట్‌గా అన్నం అంతా ఉడికిన తర్వాతనే ఇందులో బెల్లం వేయాలి. అండ్ బెల్లం కూడా డైరెక్ట్‌గా వేస్తే కింద అంటుకుపోతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం బెల్లంని వాటర్ వేసి కాస్త కరిగిన తర్వాత వేస్తే గనక మెత్తగా సాఫ్ట్‌గా బెల్లపన్నం చాలా బావుంటుంది. ఇందులో కాస్త యాలకుల పొడి, నెయ్యిలో కొంచెం జీడిపప్పు మనకు కావాలి అంటే బాదం కూడా ఫ్రై చేసి వేసుకుంటే బావుంటుంది. ఎప్పుడైనా సరే ఏ స్వీట్ చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే కొత్తగా పెళ్ళయ్యి వంటలు అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు పరమన్నం వండినా సరే, కేసరి చేసినా సరే, సేమియా చేసినా సరే కంప్లీట్‌గా ఉడికిన తర్వాత అప్పుడు స్వీట్ మీరు కావాలి అంటే బెల్లమైనా, షుగర్ అయినా మొత్తం ఉడికిన తర్వాత వేస్తే బావుంటుంది. లేదంటే సేమియా అయినా, అన్నమైనా, రవ్వైనా సరే ఇంకా ఉడకదు. స్వీట్ వేసామంటే ఉడకడం ఆగిపోతుందనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. బాయ్.